గ్రంథాన్ని తెరిచి ఉదయకాల మన ధ్యానార్థమై 143వ కీర్తన 10వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 143వ కీర్తన 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము. దావీదు రాజు అడుగుతున్న మాట ఇది. ఎవరు అడుగుతారంట? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించకు నాకు నేర్పించుము అంటున్నాడు. కాబట్టి దేవుడు మనిషి ఇద్దరున్నారు ఇక్కడ. మనిషి దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చున్నాడు. ఏమని రాసిన బైబిల్లో? పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరిన. అంటే పరలోకం అంతా ఎవరి చిత్తం జరుగుతుందండి? దేవుని చిత్తమే జరుగుతుంది. సొంతంగా ఎవరు ఏది చేయలేరు. విన్నారా? సాతాన్ అంటే లూసిఫర్ అనే ఒక దూత ఎప్పుడైతే చెడ్డగా ఆలోచించిందో దేవుడు దాన్ని తెలుసుకొని పాతాలను పడేస్తాడు. అంటే ఒక ఆలోచన కూడా దేవుడు సహించడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో దేవుడికి పైగా ఎవరు లేరు. పరలోక రాజ్యంలో ఏ ఒక్కరు కూడా సొంత ఆలోచన చేయడానికి ఇంపాసిబుల్. విన్నారా? ఎవ్వరు కూడా సొంత ఆలోచన చేయడానికి అవకాశం అనేది లేదు. కానీ ఇక్కడ ఏమని చదువుతున్నాం? పరలోకమందు మీ చిత్తం నెరవేరినట్లుగా భూమి మీద కూడా నెరవేరిన గాక అంటున్నాం. అంటే ఏంటి? భూమి మీద దేవుని చిత్తము జరగట్లేదు. రీజన్ ఏంటి? మానవుడు తిరుగుబాటు చేసేవాడు. మానవుడు ఎవరంట? తిరుగుబాటు చేసేవాడు. కానీ భూలోకంలో మనిషి తప్ప అన్ని దేవుడు లోపడుతున్నాయి. ఏం లోపడుతున్నాయంట? మనిషి తప్ప అన్ని దేవుడు లోపడుతున్నాయి. పురుగు దేవుడు చెప్తే యోనా దగ్గర స్వర చెట్టుని తినేసింది. చేప దేవుడు యోనా దగ్గర చెప్పినప్పుడు చేప వెళ్ళి యోనాని మింగేసింది. సముద్రము నిమ్మడంగా మారిపోయింది. మరి ఆ సమయాన్ని మనం చూసినట్లయితే యోనా మాత్రం లోబడట్లేదు. నేను లోబడ్డాను, నేను సావరైన చస్తాను, ఈ మాట విన్నా అంటున్నాడు. ఒక మనిషి అంటున్నాడు, సావనైనా చస్తాను కానీ నీ మాట మాత్రమో విన్నా అంటున్నాడు. చూడండి, ఒక మనిషి ద్వారా దేవుడు పని చేయించుకోవాలనుకున్నాడు. ఎందుకని? 1,20,000 మంది నిన్నేవే పట్టణస్తులు. 1,20,000 మంది ఆ దినాల్లో 4,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాల క్రితము 1,20,000 మంది పాపం నశించిపోతారు. నువ్వు పోయి సువార్త ప్రకటించా, వాళ్ళందరూ రక్షించబడతారంటే ఈ ఒక్క మనిషి ద్వారా 1,20,000 మంది రక్షించే ఒక కెపాసిటీ గల ఒక రక్షణని తన చేతిలో పెట్టి నువ్వు వెళ్ళి చెప్పరా నాయన అంటే నేను వెళ్ళను అంటున్నాడు. నేనేవేకి పోరా అంటే తర్షీషుకు పోతున్నాడు. ఆఖరికి దేవుడు గెలిచాడా? యోనా గెలిచాడా? దేవుడు గెలిచి అతని చేత ఆ పని చేయించాడు. నేనేమికి వెళ్ళాడు, స్వార్థ ప్రకటించాడు, వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ తర్వాత ఏమన్నాడు? మళ్ళా మొండికేస్తున్నాడు. ఏమని మొండికేస్తున్నాడు? ఇదంతా ఇలా జరిగిద్దని నాకు ముందే తెలుసు, ఇంత మాత్రం ఎలా సంవత్సరం ఏమొచ్చింది అంటే అతను ఏంటి ఉద్దేశం? తన ఇష్టం జరగాలి. నువ్వు నాశనం అయిపోతా అంటే అది నాశనం అయిపోవాలి. అంతేగాని నేను చెప్పగానే మళ్ళీ వాళ్ళ మారి మనసు పొందితే దాంట్లో ఏముంది? నేను చెప్పగానే జరిగిపోవాలంటున్నాడు. అంటే ఎవరి ఇష్టం జరగాలన్నాడు ఆయన? యోనా ఇష్టం జరగాలన్నాడు కదా. ఈ దినాల్లో చాలా మంది మనుషులు మూర్ఖంగా నేను చెప్పిందే జరగాలని చెప్పేసి చాలా మంది కుటుంబాల్లో జీవితాల్లో కనబడుతున్నారు. కానీ ఒక కండిషన్ ఏంటంట? ఇంట్లో తండ్రి మాట వినాలి, భార్య పిల్లలు. అవునా కదా? తండ్రి తర్వాత ఎవరి మాట వినాలి? తల్లి మాట వినాలి పిల్లలు. విన్నారా? ఆ తర్వాత ఎవరి మాట వినాలి? ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళ మాట వినాలి. అక్క అయినా అన్నైనా పెద్దవాళ్ళ మాట వినాలి. ఆ తర్వాత ఏం చేయాలంట? ఆఫీస్కి వెళ్తే వాళ్ళ మాట వినాలి, అక్కడ మేనేజర్ మాట. ఉద్యోగానికి వెళ్తే అక్కడ వాళ్ళ మాట వినాలి. పనికి వెళ్తే అక్కడ ఆ మాట వినాలి. చదువుకోవడానికి వెళ్తే స్కూల్లో వాళ్ళ మాట వినాలి. కాలేజీకి వెళ్తే లెక్చరర్ మాట వినాలి. ప్రతి స్థలంలో కూడా మన పైన ఒక నాయకులు, ఒక అధికారులు ఉంటున్నారు. కాబట్టి ప్రతి స్థలంలో మన సొంత ఇష్టం జరగడానికి కుదిరిద్దా? ఒకటి దేవుని ఇష్టం చేయాలి, ఒకటి తల్లిదండ్రులు ఇష్టం చేయాలి, 2 ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళ ఇష్టం చేయాలి. మళ్ళీ మన సొంత ఇష్టాలు మనకే వంటి మళ్ళీ మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ ఇష్టం కూడా మనం చేయాల్సి ఉంటుంది. అమ్మాయిని ప్రేమిస్తే అబ్బాయి,
అబ్బాయిని ప్రేమిస్తే అమ్మాయి నా మాట వినకపోతే నేను చచ్చిపోతాను ఒకటే వాడు వెళ్ళారు ఏమంట నా మాట ఏమైపోతాను చచ్చిపోతాను బాయిలో దూకేస్తాను ట్రైన్ కింద తలపెట్టేస్తాను లేకపోతే యాసిడ్ పోసుకుంటాను ఏదో చెప్తారు మరి ఇలాగా ప్రతి ఒక్కరు భూమి మీద పోరాటం అంతా ఎవరి మాట జరగాలని ప్రతి వాళ్ళు సొంత ఇష్టం జరగాలి చెప్పండి అందరూ ఎవరి ఇష్టం అంటారు కుటుంబంలో భార్య ఏమంటే నా మాట వినాలంటే భర్త ఏమంటాడు నా మాట వినాలంటే ఇలాగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు పిల్లలు ఏమైతారు పెద్ద అయిపోయిన తర్వాత చదువుకొని నేను బాగా చదువుకున్నాను నేను ఉద్యోగం చేస్తాను డబ్బులు సంపాదిస్తాను నాకంటే ఎక్కువ తెలుసాలి అని చెప్పేసి ఇప్పుడు ఎవరు కూడా చేస్తారు పిల్లలు కూడా చేస్తారు మా మాట వినాలని చెప్పేసి ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా స్వయ చిత్తము ఏ చిత్తం అంట చెప్పండి అందరూ స్వయ చిత్తం అంటే సొంత చిత్తమే జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు యేసుప్రభు అన్నాడు తండ్రి ఈ గిన్నెను ఆయన నుంచి తొలగించు ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును గాక అన్నాడు సిద్ధించును గాక అన్నాడు నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు కానీ కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది మన జీవితం వెళ్ళే మార్గం కఠినంగా అనిపిస్తుంది తప్పించమని దేవుని అడుగుతాము కానీ మళ్ళా ఏం అడగాలి నీ చిత్తమే అని అడగాలి ఎవరి చిత్తం అంట దేవుని చిత్తమే ఏం చేయాలంట జరిగిస్తే అది మనకేమైందంట మేలు అందుకని దేవుని చిత్తం ఏదైతే జరిగిందో దానివల్ల మనకు మేలు జరిగింది ఇక్కడ దావీదు అంటున్నాడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పించుము అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సొంత ఇష్టం చేస్తారు కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం చేయడము నేర్చుకోవాలి యేసుప్రభు ఏం చెప్పారు తండ్రి యొక్క ఏమైతే నేను నేర్చుకున్నానో అదే మీ మధ్యలో నేను చేస్తాను నేను సొంతంగా ఏమీ చేయట్లేదు కాబట్టి యేసుప్రభు తండ్రి దగ్గర నేర్చుకున్నదే భూలోకంలో చేశాడు అలాగే మనం కూడా దేవుని యొక్క నేర్చుకున్నదే మన మనుషుల మధ్యలో ప్రదర్శించాలి మనుషుల మధ్యలో మా దేవుడు ఇలా ఉంటాడు మా దేవుడి యొక్క ఆజ్ఞలు ఇలా ఉంటాయి మా దేవుడి యొక్క పద్ధతులు ఇలా ఉంటాయి మేము నేర్చుకున్నామని చెప్పినప్పుడు మనము ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు అనేకులు ఏం చేస్తారు మన దగ్గర నేర్చుకుంటారు అందుకే పౌలు ఉన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి మీకు మోడల్ రోల్ నేను ఉన్నాను ఆయన ఎలా ఉన్నాడో అలా యాస్టిగానే ఉన్నారు మీరు నన్ను చూసి నేర్చుకోండి కాబట్టి మనం ఇతరులకు కూడా నేర్పించేది ఉండాలి ఒకటి మనం నేర్చుకోవాలి తర్వాత ఏంటంట ఇతరులు నేర్పించాలి యేసులో ఒక మాట చెప్పాడు పేతురుతో ఏమని చెప్పాడు నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచు ముందు నువ్వు స్టాండర్డ్ గా ఉండు నువ్వు నేర్చుకో పర్ఫెక్ట్గా ఉండు ఆ తర్వాత ఇతరులకే చెప్పు అంటే ఈ దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే ముందు దేవుని దగ్గర నేర్చుకోవాలి ఎవరి దగ్గర చెప్పండి ఏం చేయాలంట దేవుని దగ్గర నేర్చుకోవాలి ఇదిలో మనం దేవునికి చిత్తాల గురించి దేవుని చిత్తం ఎందుకు చేయాలి ఎలా చేయాలని కొన్ని విషయాలు మాత్రం మనం నేర్చుకుందాం కాబట్టి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇక్కడ కింద రాస్తుంది దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అంటే ఏంట దేవుని యొక్క ఆత్మ ఎలాంటి ఆత్మ అంట దయగల ఆత్మ చెప్పండి అందరూ దయగల ఆత్మ ప్రతి మనిషి కూడా దేవుడు ఏం చేస్తాడంట దయ చూపిస్తాడు అని చదువుతున్నాం దయగల నీ ఆత్మ సమభూమి గల అంటే ఎత్తు పల్లాల్లో కాకుండా సమానమైన భూమి స్థలాన్ని అంట నడిపించండి ఆ దినాల్లో ఒక ప్రయాణం చేయడానికి ఒక టాస్క్ లా ఉండదు కొండల్లోంచి లోయల్లోంచి అడవుల్లో నుంచి ఏంటి చాలా కష్టం ఉంది ఇప్పుడంటే మనకు సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ట్రైన్లు మరి నేషనల్ హైవే రోడ్లు మరి ఫ్లైట్లు హెలికాప్టర్స్ ఇంకా చాలా వచ్చేసినప్పుడు ఆ దినాలు అలా కాదు గుర్రాల మీద గాడిల మీద వాళ్ళు కష్టపడి అడవుల్లో కొండలు రాత్రి పగల్లో ప్రయాణం ఇప్పుడు మనకు అడుగడిన ఊర్లు ఉంటాయి 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఊరు వచ్చేస్తాయి కానీ అక్కడ ఆ దినాలు కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఊరు వస్తుంది కొన్ని ప్రదేశాలు అంతా ఇసుకలో ప్రయాణం ఏం కావాలి ఒంటి ప్రయాణం చేయాలి గుర్రాలు గాలిని చేయరు మనిషి చేయరు మరి అక్కడ ఒంటిని తీసుకోవాలి ఇలా మనం చూసినట్లయితే ఆ దినాల్లో వాళ్ళ జీవితం అనేది చాలా కష్టంగా ఉండేది అని చెప్తున్నాడు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించిన దాకా అయితే చదువుతున్నాము మనం నేర్చుకోవాల్సిన దేవుని చిత్తము చేయటము చెప్పండి అందరూ దేవుని చిత్తం అని ఎలా నేర్చుకోవాలి వాక్యాన్ని మనం బాగా నేర్చుకుంటే వాక్యాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మనము నేర్చుకోగలము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వాక్యంలో దావీదు గారు చెప్పిన వాక్యం మనం చదువుకుందాం 40వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము
నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉన్నది. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషి కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి సంతోషంగా చేయాలి. ఇప్పుడు ఒక తల్లి ఒక పని చెప్పినప్పుడు ఆ బిడ్డ ఏం చేయాలి? సంతోషం చేయాలి. సనుక్కుంటూ, దుఃఖపడుతూ, కోపపడుతూ, ఇష్టం లేకుండా చేయకూడదు. సంతోషంగా పని చేసినప్పుడు పని చెప్పిన మనిషి కూడా ఎలా ఉంటుంది? సంతోషం ఉండదు. నేను చెప్పగానే నాకు లోపడ్డారు, నా పని చేశారు, ప్లస్ ఏం చేస్తామో సంతోషపడతాం. ఇప్పుడు ఇంట్లో చూడండి, 2-3 పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులకు ఎవరంటే ఇష్టమో? వాళ్ళు చెప్పిన మాట ఎవరైతే వింటారో వాళ్ళంటే ఇష్టం. వాళ్ళు చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు. ఎవరైతే వాళ్ళకి లోపడతారో వాళ్ళంటే ఇష్టపడతారు. ఇప్పుడు దేవుడు కూడా ఒక పని చెప్పాడు, ఇలా చేయనైనా అని చెప్పాడు. అప్పుడు అలా చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చూసి సంతోషిస్తాడు. అందుకని మన అందరం కూడా నేర్చుకోవాల్సి అంటే బైబిల్ చెప్పే విధముగా ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని దేవుని కనిపెట్టి ఏదైనా సరే చేయాలంటే ప్రభా చేయొద్దా అని చెప్పేసి దేవుని అడిగి ఆత్మ నడిపితో వెళ్తే జీవితం ఎక్కడ ఫెయిల్ అవ్వదో అంతా సక్సెస్ఫుల్ గా ఉంది. ఆయన ప్రతి మనిషి నేర్చుకోవాల్సింటే ఫస్ట్ దేవుని చిత్తం చేయడం నేర్చుకుంటే ప్రతిదీ సక్సెస్ మనకి. ప్రతిదీ కూడా అన్ని కూడా మంచిగా సఫలం అయిపోతాయి. అనేది ప్రతి మనిషి కూడా ఇక్కడ చదువుతున్న నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇందులో మనం చదివినాము నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలని నాకు నేర్పించమని అడిగాడు. ఇక్కడ ఏమంటాడంటే నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. కారణం ఏంటి? నీ ధర్మశాస్త్రం నా లోపల ఉంది. నన్ను నడిపించేది ధర్మశాస్త్రం, నన్ను లోపరిచేది ధర్మశాస్త్రం. కాబట్టి దేవుని చిత్తాన్ని గ్రహించగలిగేది ధర్మశాస్త్రం. కాబట్టి నీ ధర్మశాస్త్రం నాలో ఉంది కాబట్టి నేను సంతోషంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఎవరు దేవుని చిత్తం నెరవేరుస్తారు? వాక్యాన్ని చదివి, వాక్యాన్ని గ్రహించి, వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో దానికి చెప్పాడు, నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నా. ఎవరి హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉందో వాళ్ళు మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలరు. కాబట్టి యేసు ప్రభు ఏముందండి? యేసు ప్రభు లోపల ఆదియందు వాక్యమును, వాక్యం దేవుని వాక్యమే దేవుడు. కాబట్టి యేసు ప్రభు ఎవరంట? వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపద మన మధ్యకే వచ్చినాడు. యేసు ప్రభు ఏముందంట? దేవుని వాక్యం. అందుకని యేసు ప్రభు ఏమున్నాడు? హెబ్రీయుల పత్రిక 10:7 వాక్యంలో ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. హెబ్రీయుల పత్రిక 10:7 వాక్యం చూడండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే యేసు ప్రభు పరలోకం నుంచి రావడం గల రీజన్ ఏంటంటే దేవుని చిత్తం చేయడానికి వచ్చాడు. ఎవరి చిత్తం అంట? నా చిత్తాన్ని నేను చేయడానికి రాలేదు, కానీ పరలోకమందున దేవుని చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను. కాబట్టి నేను చేసేది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఏది కూడా పొరపాటు అనేది ఉండదు. అందుకని ఈ లోకంలో ఈ దినాన్ని మనం చూస్తే 126 దేశాలు క్రైస్తవ దేశాలు. ఎన్ని దేశాలు చెప్పండి? 126 దేశాల దాకా క్రైస్తవ దేశాలని, 64 దేశాలు ముస్లిం దేశాలు ప్రపంచం. విన్నారు? ఎందుకు అన్ని దేశాలు క్రైస్తవ దేశాలు మారినాయి అంటే ఆయన దేవునికి అంత నమ్మకంగా ఉన్నాడు. మనుషుల మధ్యలో అంత నమ్మకంగా పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ దినాన్న నమ్ముతూ ఉన్నారు అని నేను చదువుతున్న వాక్యంలో యేసు ప్రభువు చెప్తున్నాడు. దావీదున్నాడు, ఒకటి నేర్పించమన్నాడు, రెండోది ఏమన్నాడు? సంతోషంగా నీ చిత్తం చేస్తున్నాడు. కానీ యేసు ప్రభువు అన్నాడు నీ చిత్తం చేయడానికి నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మన అందరం కూడా మన ఇష్టం జరగాల, దేవుని ఇష్టం జరగాల? చెప్పండి. దేవుని ఇష్టం జరగాల, మన ఇష్టం జరగాల? దేవుని ఇష్టం జరగాలి. మన సొంత ఇష్టం చేస్తే దానివల్ల మనం నష్టపోతాం. కొంతమంది సాతాను ఇష్టం చేస్తారు. ఎవరు ఇష్టం అంట? సాతాను ఇష్టం కొంతమంది చేస్తారు, మనుషుల ఇష్టం కొంతమంది చేస్తారు, దేవుని ఇష్టం కొంతమంది చేస్తారు. ఇలాగ ఒక్కొక్క విధంగా ఏం చేస్తారంట? సొంత చిత్తాన్ని చేస్తారు. అందుకని చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు మాత్రం చెప్తాడు నా ఇష్టాన్ని నేను చేయడానికి రాలేదు, కానీ దేవుని చిత్తం చేయడానికి వచ్చిన అని చెప్పేసి యోహాను సువార్త 5:30 వాక్యాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 5:30 ఒకసారి చదవండి. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను.
నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎంతో చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నా సొంత ఇష్ట ప్రకారం చేయడానికి రాలేదు. ఎవరి ఇష్టం మీద వచ్చాడ? నా అంతటి నేనేమీ చేయలేదు. నేను వినినట్లుగా తీర్పు తీర్చున్నాను. దానికి పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను. కనుక నా తీర్పు న్యాయమైంది. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్పాడంటే, మీరు గనక నా మాట వింటే గనక మీరు మరణంలోంచి జీవంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను దేవుని మాటని కరెక్ట్గా అనుసరించి దాని ప్రకారం జీవిస్తాను. కాబట్టి మీరు నా మాట అనుసరించి దాని ప్రకారం మీరు జీవించినట్లయితే మీకు మరణము తీర్పు లేకుండా నిత్య జీవానికి వెళ్ళిపోతారని భూమి మీద వాళ్ళకి తీర్పునిచ్చాడు. 5వ అధ్యాయంలోనే మనం చదివినట్లయితే 24 వాక్యం చదవండి. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో. మనం చదువుతున్నాం, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచు వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవంలోకి దాటినాడు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, ఎవరైతే నా మాటని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచున్నారో అలాంటి వారు తీర్పులోనికి రాక మరణంలోంచి ఎక్కగలదంట జీవంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత పాపం చేస్తే ఏం జరిగిద్దంట? తీర్పు జరిగింది, మరణం జరిగింది. కానీ ఎవరైతే దేవుని మాట విన్నాడో వాడికి తీర్పు జరగదు, మరణం జరగదు, డైరెక్ట్ గా నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడ? డైరెక్ట్ గా నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. అంటే యేసు ఏమన్నంటే, నా మాట వినండి మీరు, నేను కరెక్ట్ గా ఉన్నాను, దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేస్తాను. నేను వాక్యానుసారంగా శరీరధారి లోకానికి వచ్చాను, నేను చెప్పేది కరెక్ట్ గా ఉంది. కాబట్టి మీరు విశ్వాసం ఉంచినట్లయితే కనుక మీరు నిత్య జీవానికి వస్తారు, మీరు నరకానికి వెళ్ళరు. ఇదిగో నేను నా అంతటి ఏమి చేయట్లా, తండ్రి చిత్త ప్రకారంగానే చేస్తున్నాను. ఏమనంటే ఆయన తండ్రి చిత్త ప్రకారంగానే చేస్తాను. నేను సొంతంగా ఏమి చెప్పట్లేదు, మిమ్మల్ని ఎలాగో తప్పైన మార్గంలో నేను నడిపించట్లా. నేను చెప్పే ప్రతిదీ కూడా నా అంతటా నేను చేసేది కాదు, కానీ తండ్రి చేత చేయబడేది. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 38 చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చకే పరలోకం నుంచి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? సొంత ఇష్టాలన్నీ చంపేసుకున్నాడు. ఏం చేస్తాడ? సొంత ఇష్టం అంతా ఏం చేస్తాడ? పక్కన పెట్టేసి తండ్రి ఏది చెప్పాడో అదే చేశాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు ధైర్యంగా మాట చెప్పాడు. పౌలు ఏం చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే నన్ను చూసుకుని నడుచుకోండి చెప్పాడు కదా. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసేటేగా సేమ్ టు సేమ్ ఉన్నాం, అదే లైఫ్. కాబట్టి నన్ను చూస్తే తండ్రి కూడా అవసరం. మీరు అక్కడికి వచ్చారు చూస్తే అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. కానీ అక్కడికి వచ్చి రావాల్సిన అవసరం లేదు. నన్ను చూస్తాను కదా, నేను ఆ లైఫ్ చేసి చూపిస్తాగా, యాజ్ తీసిగా దేవుడు ఎలా ఉన్నాడు అదే జీవితం నేను చేసి చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. కాబట్టి యేసు ప్రభు దేవునికి ఒక మోడల్ రోడ్గా ఈ లోకానికి వచ్చి దేవుడు ఎలా ఉంటాడు అలాంటి జీవితాన్ని సేమ్ టు సేమ్ ఆయన చేశాడు. ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. ఏదంటే ఒక్క తప్పిదం, ఒక పొరపాటు కూడా ఆయన ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని చూసి మనం నేర్చుకోవాలి, దేవుని చిత్తాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని చిత్తాన్ని సంతోషించాలి, దేవుని చిత్తం మాత్రం నెరవేర్చాలి. మన సొంత ఇష్టం నెరవేర్చకూడదు. పరలోకమందు దేవుని చిత్తం నెరవేరట్లుగా భూమి మీద కూడా దేవుని చిత్తము నెరవేరాలి. కాబట్టి పరలోకంలో దేవుడు తన చిత్తం చేస్తున్నాడు, భూలోకంలో మనం కూడా ఏం చేయాలి? మనుషులని దేవుని చిత్తాన్ని చేయాలి. ఏమన్నా ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని చేయలేదు. తర్వాత ఎక్కడో చేశాడు. చేసిన తర్వాత కూడా మన పశ్చాత్తాపడ్డా? లేదు, కోపడుతూనే చనిపోయాడు. అనేక గ్రంథాలు ముగింపు బాగుంటుంది, కానీ యోనా గ్రంథం ముగింపు మాత్రం బాగోదు. కోపంతో చచ్చిపోతాడు. కోపంతోనే పోతాడు తర్వాత. కాబట్టి ఎందుకు చెప్తుందంటే, మనము మనకి జీవితంలో మన సొంత ఇష్టాలు ఉంటాయి, కానీ అవన్నీ మనం ఏం చేయాలంటే దేవుని స్థలంలో మార్చుకోవాలి. ఏం చేయాలంటే, ఇప్పుడు పెళ్లి కాకముందు అమ్మాయి జీవితం వేరు, అబ్బాయి జీవితం వేరు. కానీ ఇప్పుడు పెళ్లి అన్నట్టు అమ్మాయి ఏం చేయాలి? భర్త ఇష్టం చేయాలి, మామ ఇష్టం చేయాలి, అత్త ఇష్టం చేయాలి, తోటి వాడు ఇష్టం చేయాలి, ఆడవాడు ఇష్టం చేయాలి, ఇంట్లో బావగారు పెద్ద ఆయన చెప్పింది చేయాలి. వీళ్ళందరి మాట వినాలి లేదా?
ఇంటికాడ ఉంటే ఆమె ఇష్టమే ఒక్కదాన్ని సొంతంగా జీవిస్తుంది, ఎవరి మాట ఏందో. కానీ ఇప్పుడు ఎంతమందికి ఆమె షేర్ చేయాలి ఆమె లైఫ్ని? వచ్చిన అందరికి ఏం చేయాలంటే చెప్పండి, నాకు వినకపోతే ఏమంటారు, ఈ అమ్మాయి మంచిది కాదు, మా మాట వినట్లేదు, ఇట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చి చేసుకున్నాం మేము అని చెప్పేసి ఏం చేస్తారు, తర్వాత మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరే అంటే మేము చెప్పినట్టుగా వినాలి, నీకంటే పెద్దవాళ్ళమి, ఇలా ప్రతి ఒక్కరే ఉంటే సొంత ఇష్టం జరగాలంటారు. కాబట్టి మనం ఎంతమంది ఇష్టం చేయాలి? ఇటు మనుషులు అందరూ ఇష్టం చేయాలి, ఉద్యోగస్తులు ఇష్టాలు చేయాలి, చదువుకున్న అక్కడ ఇష్టాలు చేయాలి, ఏంటి పెళ్ళైనంత భార్యతో ఇష్టాలు చేయాలి, పిల్లలతో ఇష్టాలు చేయాలి, ఇలాగైతే దేవుని ఇష్టం చేయాలి. ఎంతమందికి మన జీవితంలో చోటు ఇవ్వాలి? ఎంతమందికి? ఇంతమందికి మనం ఏం చేయాలంట, జీవితం ఏం చేయాలంట, చోటు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అమ్మకు మర్యాద ఇస్తారు కానీ అత్తకు మర్యాద ఇవ్వరు. అమ్మ ఏమో దేవత, అత్త ఏమో దెయ్యం. అమ్మ అయితే దేవత, అత్త అయితే దెయ్యం. వాళ్ళ తండ్రి అయితే దేవుడు, తండ్రి అయితే గొప్పోడు, మామ అయితే గొప్పోడు కాదు. మామ అనగానే ఏంటి, అటు సైతాను అంటారు. చాలా మంది ఎట్లా అంటే వాళ్ళ యొక్క కుటుంబస్తులే వాళ్ళ గొప్ప, కానీ ఇంకా ఎదురు వాళ్ళ గొప్ప కాదు. చాలా మందికి ఎట్లా ఉన్నాయంట, మామగారు దెయ్యంలాగా, అత్తగారు దెయ్యంలాగా కనబడతారు. ఆడపిల్లకి ఇద్దరు తండ్రులు ఇద్దరు తల్లులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నీ పుట్టింట్లో నీ తండ్రి ఉంటాడు, నీ తల్లి ఉంటుంది. అక్కడ లైఫ్ కట్ చేసి అత్తగారింటికి వెళ్తారు, అక్కడ ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు, వాళ్ళే అత్త మామ. ఎవరంట? వాళ్ళే అత్త మామ. ఇది నాళ్ళు అత్త మామని ప్రేమించట్లేదు, వాళ్ళ ఆస్తులు కావాలి, వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ అన్నీ కావాలి, కానీ ఎవరు ప్రేమించట్లా? అత్త మామని ప్రేమించట్లేదు. కాబట్టి అలా ఉండొద్దండి. మీకు ఒక జీవితం, ఒక 20 సంవత్సరాలు పుట్టింట్లోది, ఆ తర్వాత అత్తింట్లోనే తల్లి తండ్రిగా ఆ కుటుంబంతో కలిసి ఉండాలి. ఇక్కడ పుట్టినప్పుడు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఎలా కలుస్తున్నావో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంట, కలిసి ఉండాలి. అదే కుటుంబం అంటే ఏమంట, అదే కుటుంబం అంటే అందరితో కలిసి ఉండేదే కుటుంబం అంటే. అందుకని యేసు చూస్తే పాపులతో కలుస్తున్నాడు. ఏనండి నా మాట చూడండి, పాపులతో కలిశాడు, వ్యభిచారులతో కలుస్తున్నాడు, కానీ పాపం చేయలేదు. వాళ్ళందరికీ మారు మనసు రక్షణ ఇచ్చాడు. దొంగలతో కలుస్తున్నాడు, నరకంతో కలుస్తున్నాడు, అన్నిజనులతో కలుస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళతో కలుస్తున్నాడు. ఇంతమందితో కలిసినా కూడా ఆయన ఎక్కడ కూడా తప్పు అనేది చేయలేదు. ఎక్కడ తప్పు చేయకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా దేవుని చిత్తాన్నే చేశాడు. దేవుని చిత్త ప్రకారం సేవనే ఆయన చేస్తాడు, కానీ సొంత ఇష్ట ప్రకారం చేయలేదు. అంత మాత్రమే కాదు, అందరితో సమాధానం ఉన్నాడు, దేవుని చిత్తం చేస్తాడు. దేవుని పోగొట్టుకోలేదు, మనుషుని పోగొట్టుకోలేదు. కింద చదువు 39 చదువు. పరలోకి దిగి వచ్చిన తర్వాత ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు ఆయన. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకున్నా అంత్య దినమున దాని లేకుండాయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. తగ్గించుంటే పూర్తి తగ్గించేస్తుంది, కొద్దిగా తగ్గించు. ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టు కనుక అంత్య దినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మలు అందరికీ వారి మనసు కలిగించాను, పాక్షం కలిగించాను, బాప్తిస్మం కలిగించాను. వారందరినీ కూడా నేను కాపాడుకున్నాను, ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. అంత్య దినమున అంటే చివరి దినాన్న వారందరూ లేపి పరలోకానికి తీసుకెళ్ళగా నా పని అంట. ఏమన్నా అంత్య దినాన్న అందరిని లేపి అందరిని ఎక్కడ తీసుకెళ్ళంట, పరలోకానికి తీసుకెళ్ళడం నా యొక్క పని. కానీ యేసు మనం చూసినట్లయితే ఒక్కరిని కూడా పోగొట్టుకోదంట. ఏం చేయాలంట, ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంట, కాపాడు. ఇది చూడండి, భర్తను పోగొట్టుకున్నారు, దేనికి సమాధానం లేక నీతిని ఉన్నని భర్తను పోగొట్టుకున్నారు. భార్యను పోగొట్టుకున్నారు, దేనికి సమాధానం లేకుండా ఏం చేస్తారు, నేను నీతో కలిసి ఉండని చెప్పేసి భార్యను ఏం చేస్తారంట, పోగొట్టుకున్నారు. కొంతమంది అత్తమామలతో ఏం చేస్తారు, గొడవ వేసుకొని నేను నీతో ఉండలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తారంట, పోగొట్టుకున్నారు. ఇలా మనం చూసినట్లయితే అనేకులు ఏం చేస్తారండి, అనేక స్థలాల్లో అనేకులు పోగొట్టుకున్నారు. కానీ యేసు ప్రభుకి తండ్రిని దేవుడిచ్చిన ఆత్మని ఒక్కరినైనా పోగొట్టుకున్నాడా? చెప్పండి, ఒక్కరినైనా పోగొట్టుకున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభుకి ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా ఏ ఒక్కరిని కూడా ఎక్కడ నష్టపరచుకోకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఏం చేస్తాడంట, కాపాడుకున్నాడు. అందుకనే దేవుని బిడ్డ మనము యేసు ప్రభు మనకు ముందుగా మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు. యేసు ప్రభు పోగొట్టుకోకుండా అందరినీ ఎలా కాపాడుకున్నాడు, అదే విధంగా మనం కూడా మన కుటుంబస్తులు కూడా మనం ఏం చేయాలంట,
కాపాడుకోవాలి. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వాక్యం. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు అయితే దేవుడు అనుగ్రహించిన వారిలో ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు. ఎవరిని? శిష్యులు. ఎంతమంది శిష్యులకి? 12 మంది శిష్యులు. యేసు ప్రభు ఆ ఇస్కరియోతు యూదా యేసు కూడా అప్పగించినప్పుడు కూడా అతను సావాలను నాశనాలను కోరుకోలేదండి. నువ్వు చేయాల్సింది చేయని చెప్పాడు. ఆఖరికి అతను చేశాడు. అతను మనస్సాక్షి పుచ్చుకొని నిరపరాధిని అప్పగించని చెప్పి అతనే పోయి ఉరి వేసుకొని చనిపోయాడు కదా. యేసు ప్రభు అంత కీడు చేసినప్పుడు కూడా అతని యొక్క నాశనాన్ని కోరుకోరా. 11 మంది చెప్పాడు కొట్టండి రా అన్నాడా? అనలేదు. ఇదినా మన చిన్న ప్రాబ్లం వస్తే మన కుటుంబానికి వెళ్ళిపోయి బోర్ని ఏడ్చేస్తాం. ఏం చేస్తాంటే బోర్ని ఏడ్చేస్తాం. కొంతమంది ఒక చిన్న మాట అండి, కళ్ళలోనే సముద్రం కనబడుతుంది. విన్నారా? కళ్ళలోనే ఒక సముద్రం కనబడి చిన్న మాట అన్నామంటే వెంటనే ఏడుపు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం యేసు ప్రభువుని అంత హింసించినా ఎక్కడ ఆయన కళ చెదరలేదు, ఎక్కడ ఆయన దేవుని చిత్తం చెదరలేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తమే నెరవేర్చాడు. కాబట్టి అంత కీడు చేసేప్పుడు కూడా పోగొట్టున్నాడా? చెప్పండి. ఈ దినాన్ని మనం కీడు చేస్తుంటే మనం ఎన్నో తిడతాము, కొడతాము, వాళ్ళ గురించి అంటే మాట్లాడితే ఎన్నో మనం చేస్తాం. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏదైనా ఒక పొరపాటు చేస్తున్నట్టుగా రాస్తుందా? చెప్పండి. ఏదైనా చేస్తుందా? తండ్రి చిత్తాన్ని చేశాడు. మనుషుల మధ్యలో సేవ చేశాడు, శత్రుల మధ్యలో సేవ చేశాడు, విరోధుల మధ్యలో సేవ చేశాడు. యేసు ప్రభుకి పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకాయలు, ఈయన 3 బ్యాచ్లు దేవుని సేవకులే. వాళ్ళు 3 బ్యాచ్లు యేసుకు వ్యతిరేకంగా ఉంటారు. యేసులో ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తప్పులు పట్టణాన్ని చూస్తుంటారు. అలాంటి వారి మధ్యలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. సేవకుల మధ్యలో పర్ఫెక్ట్ ఉన్నాడు. ఏంటి ఇట్లా చెడ్డవారి మధ్య పర్ఫెక్ట్ ఉన్నాడు. దెయ్యాలు కూడా యేసు నువ్వెవడో మాకు తెలుసు, దేవుడి పరిస్థితి మాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయడానికి వచ్చాడు అయ్యో పరిగెడుతుంది. కానీ యేసు ఎక్కడ ఎవరు పట్టుకోలేకపోయారు. నా ఎందుకు పాపం మీరు ఎవరో స్థాపించాలని అడిగారు. ఎవరో స్థాపించలేకపోయాడు. పేరు చెప్పారు నువ్వు దేవుని పరిశుద్ధుడివి అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన గురించి గొప్ప సాక్షి ఇచ్చారు. కారణం అంటే ఆయన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేశాడు. అందుకని మనం కూడా ఏం చేయాలి? యేసు పరలోకం వచ్చిన తర్వాత నువ్వు A to Z వరకు కూడా దేవుని చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినాడు. అందుకని మనం ఏ కార్యం చేయాలి కూడా దేవుని చిత్తమా కాదా అని కనిపెట్టి మనం చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం చదివితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం చదివితే, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేయటం అని చెప్పుకోవాలి. ముందు ఒక కార్యం చేయాలంటే ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం ఉంటేనే ఆ కార్యం మనం చేయాలి. దేవుని చిత్తం ఏది చేయకూడదు. కాబట్టి మనం బ్రతుకుంటే కనుక మంచి చెడు ఏదనేది తెలుసుకొని ఏది చేయాలని మనం గ్రహించుకోవచ్చు. మనం బ్రతుకుండగానే ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. కానీ ఏమని చెప్తుంది? నువ్వు దేవుని చిత్తం కనుక చేయాలి, అంతేగాని నువ్వు నీ ఇష్టానుసరంగా చేయడానికి కుదరదు. ప్రభు చిత్తమైతేనే మనం బ్రతుకుంటే, ప్రభు చిత్తమై మనం బ్రతుకుంటే అప్పుడు ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను చెప్పేసి ఎంతోమంది మాట్లాడతారో అది దేవుని చిత్తం కానీ కాదు. కాబట్టి మనం ఏదైనా సరే చెయ్యాలా వద్దని దేవునిలో ప్రార్థించి కనిపెట్టి ప్రభు యొక్క చిత్తాన్ని మనము చేయాలి. రెండోది మనం చూసినట్లయితే దేవుని చిత్తం అంటే ఏంటి? ఈ మొట్టమొదటి మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా పరలోకమన్న దేవుని చిత్తాన్ని చేయాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది అందరికీ మేలుగా ఉన్నది. దీనిలో ఒక మాట రాసుకోండి, చదవద్దు. యోహాను సువార్త 4:34 ఏమని రాస్తుంది? పరలోకమందున నా తండ్రి చిత్తం చేయడం నా యొక్క ఆహారం అని చెప్పాడు యేసు ప్రభు. కానీ ప్రతి మనిషి కూడా దేవుని చిత్తాన్ని ఒక ఆహారం లాగా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం చూడండి, అన్నం తింటాం మంచిగానే, పండ్లు తింటాం మంచిగానే, అదే సమయాన్న కొంచెం విషయం కూడా తింటాం. రోజు తింటాం మీరు? మనం వేసుకునే ప్రతి ట్యాబ్లెట్ పాయిజన్, గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టుకి పురుగులు చావడానికి మందు కొడతాం, అది పాయిజన్. అట్లాగే మనం రోగం దగ్గర వేసిన ప్రతి ట్యాబ్లెట్ పాయిజన్. ప్రతిరోజు విషయంలో సంతోషంగా మింగుతున్నాం మనం. అవునా కాదా? అదే నేను చెప్పింది అర్థం కాదా?
మనం వేసుకున్న బీపీ ట్యాబ్లెట్ కానీ, షుగర్ ట్యాబ్లెట్ కానీ, థైరాయిడ్ ట్యాబ్లెట్ కానీ, ఆస్మా ట్యాబ్లెట్ కానీ, ఏ ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అదేమంట విషం. బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేస్తాం. ట్యాబ్లెట్ ఏంటి అది? చెప్పండి. విషం. పళ్ళంతా పురుగులు పెట్టి నొప్పులు వస్తాయి, ట్యాబ్లెట్ వేస్తాం. అది ఏమైంది? ఆ పురుగులు చంపిద్ది. అంటే మనం తినేది ఏంటి? విషం. విషం కూడా ఏం చేస్తాం మనం? సంతోషం 3 పూటలు వేసుకున్నాం. మళ్ళీ పక్కన అడుగుతారు ట్యాబ్లెట్ వేస్తాం లేదా నువ్వు అంటే ఏంటి? అది చేదే కూడా తింటున్నాం. అప్పుడు మనం సంతోషంగా తింటున్నాం. ఇటు అన్నం తింటున్నాము, ఇటు విషయం కూడా మనం తింటున్నాం కదా. కాబట్టి దేవుని మనము దేవుని చిత్తము కొన్నిసార్లు మన ఇష్టం ప్రకారం మనం ఆత్మీయ శారీరకంగా మనం మన ఇష్ట ప్రకారం చేస్తాం. ఆత్మీయంగా దేవుని ఇష్టం మనకి అది విషయంలాగా ఉండొచ్చు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొక్క వాక్యం మొదట ఎలా ఉందంట? చేదుగా ఉందంట. కానీ తర్వాత ఎలా ఉందంట? మధురంగా ఉందంట. కాబట్టి ఫస్ట్ మనకి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనకి చేదుగా, కఠినంగా, కష్టంగా ఉండొచ్చు. కానీ అది వెళ్ళే కొద్ది, తినే కొద్ది కూడా ప్రతిరోజు ట్యాబ్లెట్ అలవాటు తినాలంట మధురంగా ఉంటుంది. ఫస్ట్ రోజు కష్టంగా ఉండదు, 2వ రోజు కష్టంగా ఉండదు, 3వ రోజు కష్టం ఉండదు. తర్వాత ఏమైంది? అలవాటు అయిపోయింది. ఏమైందంట? అలవాటు అయిపోయింది. అని నేను చదువుతున్న వాక్యంలో నేనేమి సొంతంగా చెప్పట్లే, బైబిల్ ఉంది మీకు చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదటి యేసు ప్రభు మరి దావీదు మనం చూసినప్పుడు ఇద్దరు కూడా ఎవరు ఇష్టం చేశాడు? దేవుని ఇష్టాన్ని చేశారు. కాబట్టి మన దినాల్లో అందరితో కలిసి ఉండాలి. యేసు ప్రభు పాపుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, నరహంతకుల్ని ఎవరైనా పోగొట్టుకున్నాడు. శిష్యులే ఆయనతో ఉండి ఆయన హాని చేస్తున్నా పోగొట్టున్నాడా? పేతురు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు, అయినా వదిలేశాడా? అయినా అతనికే సేవ అప్పగించి నీ మీద నా సంఘాన్ని కడతా అని చెప్పాడు. కాబట్టి దేవుడు చూడండి, మనిషిని ఎవరిని కూడా పోగొట్టుకోవట్లే. మనం కూడా మన కుటుంబంలో ఎవరిని పోగొట్టుకోవద్దు. దేవునికి సన్నిధిలో మనకి ఇచ్చిన వాళ్ళందరూ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ప్రభు రాకడలో ఉండాలంటే కనుక దేవుని చిత్తాన్ని చేయాలి. ఎవరు చెప్తాడ? దేవుని చిత్తం చేసే పగలు, ద్వేషాలు, కక్షలు, విరోధము, శత్రుత్వాలు ఇవేమి మనకే ఉండదు. కాబట్టి అందరినీ ఒకలాగానే మనము చూడాలి. ఎవరిని కూడా మనం వేరుగా చూడాలి. అలా చూసామనుకోండి దానికి తగిన ప్రతిఫలం మనము పొందక తప్పదు. అందుకని రెండోది మనం చదువుతున్న ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనులను మనం చదువుతున్నాం. ఎజ్రా బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిస్తున్నప్పుడు ఎజ్రా వాళ్ళందరికీ కూడా ధర్మశాస్త్రం చదివి వాళ్ళకి నేర్పిస్తున్నాడు. నేర్పించినప్పుడు కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని యెహోవా ఎదుట మీ పాపను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడండి. అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారంగా మనం ఏం చేయాలంటే పాపాలను ఒప్పుకోవాలి. అంటే పాపాలను ఒప్పుకోవడం ఎవరి ఇష్టం అంటే దేవుని ఇష్టం. మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొందడం దేవుని చిత్తం. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపాలను ఒప్పుకోవడం ఎవరి చిత్తం అంటే చెప్పండి, ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం. మనం ఏం చేయాలంటే ప్రభా నా పాపాలు క్షమించండి అంటే మరి ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. మనుషులకు ఏం చేస్తారు? పాపానికి ఇంకో పాపాన్ని కూర్చుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తారు? ఆ పాపం అక్కడ తొలగించు అని దేవుడు చెప్తాడు. కానీ దేవునికి పాపం చేయడం ఇష్టమా? ఇష్టం లేదా? పాపం చేయడం దేవుని ఇష్టము కాదు. పాపం ఒప్పుకొని తప్పు చేశాను, తప్పు జరిగింది, ఇక మీద నేను చేయను, నన్ను క్షమించమంటే దేవుని చెప్తాం. కానీ మనం ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా దేవుని దగ్గరకు చేయాలి. మనము పాపాలను ఏంటంట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే ఇక్కడ మనం చదువుతున్నా ఏమంటున్నాయినా మీ యొక్క పాపములను ఏం చేయాలంట ఒప్పుకొని ఆయన చిత్తానుసారం నడుచుకున్నకు సిద్ధపడండి. ఇక్కడ ఏం చేస్తారంటే అన్య స్త్రీలు వివాహం చేస్తారు. ఎవరంట? అన్య స్త్రీలు అంటే వాళ్ళు ఎవరు? దేవునికి తెలియని వాళ్ళు, వాళ్ళు దేవుడిని ఎరిగిన వారు. అలాంటి వారిని వీళ్ళు వివాహం చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని కోల్పోయారు. దేవుని కోల్పోయి దేవునికి ఏమైపోయారంట దూరం అయిపోయి బానిసలుగా మార్చబడి బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు చేసిన తప్పు వల్లనే ఇది జరిగింది. కాబట్టి ఇక మీద సరే దేవుడు ఒప్పుకొని మీ తప్పుని క్షమాపణ అడగండి. పాపం ఒప్పుకున్న ఎవరి చిత్తం అంట? చెప్పండి. పాపం ఒప్పుకుని ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. కాబట్టి ఎప్పుడైతే మనం పాపాన్ని ఒప్పుకున్నామో, పాపాన్ని విడిచిపెడతామో అది దేవుని చిత్తం. రోమరాసు పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమని రాస్తుంది? మనం దేవుని చిత్తాన్ని ఎరిగి
మనం ఏం చేయాలంటే లోకాన్ని అనుసరించకుండా మనం నడుచుకోవాలి. 12వ అధ్యాయం 2వ వాక్యం రోమరాష్ట్రపతి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ మనం చదువుతున్నాం, మీరు ఈ లోకము అంటే లోకం అంటే ఏంటి? సాతాను, పాపము, శరీర కార్యం, ఇవన్నీ లోకం అంటే లోకమును లోపల ఉన్నవాటిని ప్రేమింపబడి అప్పుడు ప్రేమించంటే దేవుని ప్రేమ మీలో ఉండదు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకంలో జరిగే సకల పాపను అనుసరించకుండా మంచిది, ఉత్తమం అంటే మంచిది, దేవునికి అనుకూలమైనది, మంచి సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరాన్ని పొందగలరు. కాబట్టి మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుగా ఎవరి ఇష్టం ఉంటుంది? దేవుని ఇష్టము. తల్లిదండ్రులు ఏమంటారు? నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, లేకపోతే చీపురు కట్టి ఎరిగిపోతాడు. ఏమైందంట? చేసిన తప్పు ఒప్పుకోకపోతే అది కర్ర ఇరిగిపోతుంది, లేకపోతే చీపురు కట్టి ఇరిగిపోతుంది. అంటే ముందు ఏం చేయాలి? నువ్వు చేసిన తప్పునే ఒప్పుకో. అది ఎవరి ఇష్టం? అది తల్లిదండ్రుల ఇష్టం. నా బిడ్డ చెడిపోవడం నాకు ఇష్టం లేదు, నా బిడ్డ తప్పు చేసి వెంటనే వచ్చి అది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అన్ని శిక్షించి వదిలేస్తాను, ఇక మీద భయంగా ఉండాలి, తప్పు చేయాలంటే భయపడాలని చెప్పేసి తల్లిదండ్రులు అతను ఖండిస్తారు. అలాగే దేవుడు ఏం చెప్తాడంటే, మీరు మీ తప్పుని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టండి, లోక మర్యాద అనుసరించకుండా మీరు వదిలేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని మీరు చేయండి. కాబట్టి మన పాపాన్ని విడిచిపెట్టడం ఎవరి ఇష్టం అంట? దేవుని ఇష్టము అని యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వాక్యంలో యేసు ప్రభు మన కోసం ఏం చేస్తాడంట? తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? చదవండి. 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతులగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కింద 12వ వాక్యం మీద రాసుకున్న తర్వాత చదవచ్చు. అతిక్రమం చేయవారు ఎంచబడిన వాడేను, అనేకుల పాపమును భరించు తిరుగుబాటు విశ్వానికి వచ్చి విజ్ఞాపనం చేస్తాం. ఎవరి కోసం ఈ శిక్ష అంతా? యేసు కొన్ని ఎవరి కోసం? అతిక్రమాలు చేసే వారి కోసము, పాపం చేసే వారి కోసము, తిరుగుబాటు చేసే వారి కోసం రాసిన 12వ వాక్యం కదా. కాబట్టి యేసుని ఎందుకు నలగొట్టారు? ఎందుకు దేవుడికి ఇష్టమైందంటే, పాపం చేస్తే మన అందరి కోసము ఆయన్ని బలిగా ఇవ్వడం దేవుడికి ఇష్టమైంది. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బలి ద్వారా మన సకల పాపములు క్షమించబడుతున్నాయి. ఏమంటే అతిక్రమాలు, పాపములు, తిరుగుబాటు కింద రాస్తుంది. కాబట్టి ఇట్లాగా మనం చేసిన పాపానికి ఆయన నలగొట్టబట్టము యెహోవాకి ఏమైందంట? ఇష్టమైంది. కాబట్టి ఒక పాపం తొలగించబట్టి ఎవరికి ఇష్టమంట? దేవుడికి ఇష్టం. అంటే దేవుడి చిత్తం. ఇష్టమన్నా చిత్తమన్నా ఒకటి. దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసార మనసు గల మనుషుడు. దావీదు ఎవరు చిత్తం చేశాడు? దేవుని చిత్తం చేశాడు. కానీ ఒకసారి ఏం చేశాడు? ఉరియాని చంపాడు, బత్షెబాని తెచ్చున్నాడు. అది దేవుని చిత్తమా? చెప్పండి, దేవుని చిత్తమా? కాదు. సరే, దేవుడు వదిలేసాడని క్షమించి వదలలేదు, శిక్షించాడు. ఏం చేశాడ? శిక్షించాడు. శిక్షించి ఏం చేశాడు? 3 శాపాలు పెట్టాడు. ఆ 3 శాపాలు ఏది కావాలో కోరుకో అని చెప్పాడు కదా. 3 శాపాలు పెట్టి కోరుకో అని చెప్పాడు. దేవుడు వదిలేసాడా? వదలలేదు. కాబట్టి దేవుడు ఎంత మంచివాడైనా సరే తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఏం చేస్తాడ? ఎంత మంచివాడైనా సరే తప్పు చేస్తే ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. అందుకని ఇక్కడ మనం చేసిన పాపాలకి, మనం చేసిన అతిక్రమాలకి, పాపాలకి, తిరుగుబాటుకి మన కొరకు ఎవరు నల్లగొట్టబడ్డారు? యేసుప్రభు. అతను నలుగుకొట్టుట యెహోవాకే ఇష్టమని. యేసులో తప్పు చేశాడా? యేసులో తప్పు చేయడా? మన పాపాల కొరకు ఆయన వెంట నల్లగొట్టమన్నట్లుగా మనం చదువుతున్నాం. అందుకని మనం కూడా మన జీవితంలో పాపాలను విడిచిపెడతాకి, ఒక మంచి జీవితం చేయడానికి మనం ఇష్టపడాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు పోయుట దేవుని చిత్తము. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వాక్యంలో రాస్తుంది. 13వ వాక్యంలో మనుషులు నియమించు ప్రతి ఖండమునకును ప్రభు నిమిత్తమై లోబడినుడి, రాజులు అందరికీ అధిపతి అని, నాయకులు దుర్మార్గులు ప్రజలను చేయుటకును సన్మార్గులు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారు వారికి లోబడి ఉండి. అంటే ఇక్కడ రాజు మనకి ప్రభువు వలన ఒక అధికారి నియమించబడ్డాడు. రాజు కింద కూడా న్యాయాధిపతులు కానీ అధికారులు కానీ ఉంటారు. అలాగే వారి కింద కూడా ప్రజలు లోబడాలి. అలాగే మనం కూడా ఉద్యోగ స్థానానికి వెళ్ళినా లోబడాలి,
చదువుకునే స్థలంలో లోబడాలి, ఆఫీస్కి వెళ్ళినా లోబడాలి, చేతి పనికి వెళ్ళినా లోబడాలి, కూలి పనికి వెళ్ళినా లోబడాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన పైన వారికి ఏం చేయాలంట? లోబడాలి. లోబడినప్పుడు ఏమైంది? ఏ కూడా ఉండదో. అలానే మూర్ఖులు ఏం చేస్తారు? లోబడ్డారు కాబట్టి ఇక మన మీద అధికారం చేయడానికి అవకాశము ఉండదు. మనం కరెక్ట్గా ఉన్నాం, లోబడి ఉన్నాం, ఇక వాళ్ళు మనం అధికారం చేయడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమనాల్సింది? మూర్ఖులు నోరు మోయక దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు మనం ఎదిరించుకున్న ఉద్యోగస్తుల్లో ఏమైంది? ఉద్యోగం చేస్తే ఊడిపోయింది. చెప్పండి, మన పైన మేనేజర్తో గొడవ పెట్టుకుని ఏమైందంట? ఉద్యోగం ఊడిపోయింది. మేస్త్రితో గొడవ పెట్టుకుని ఏమైందంట? పని ఊడిపోయింది. విన్నారా? ఎక్కడైతే సరే మన పై నుండి ఒక ఎవరుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరుంటారమ్మా? సిఇఓ ఉంటాడు, ఇంకెవరుంటారు? టీమ్ లీడర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, ఇక్కడ జనరల్ మేనేజర్ ఉంటాడు. వారికి లోబడిపోతే ఏం చేస్తారు? ఉద్యోగం పీకేస్తారు. సరే, ఈవెన్ ఒక టీచర్తో గొడవ పెట్టుకుని ఏం చేస్తుంది? మార్పు లేదు, టీచర్ ఇక్కడ ఏం చేస్తుంది? వీడికి కొవ్వు అనగాలి, వీడికి పొగరు బాగా పట్టింది అని చెప్పి ఏం చేస్తుంది? మార్పులు తగ్గిస్తుంది కావాలని. వాడు రాస్తే ఉంటాడు, కానీ ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. లెక్చరర్ ఏం చేస్తాడు? లాస్ట్ కట్ చేస్తాడు. వీడికి మంచిగా పాస్ అయ్యే సమయాన్ని ఏం చేస్తాడు? వాడిని బాగా డిస్టర్బ్ చేసి అన్నింటిలో తగ్గించేస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం పైన లోపడ్డాం అనుకోండి, ఏ కూడా ఉండదు. వాళ్ళ దగ్గర మనం కాలు ఎగరేసి జుట్టు ఎగరేసి ఏదైనా చేసామనుకోండి, అది కాస్త దిగిపోయే వరకు వాడికి నిద్ర పడుతుంది. ఎవరికి? పైన అధికారి నిద్ర పడుతుంది. మనకి ఇది అణిచి వేసే వరకు అక్కడికి ఏమవుతుంది? అడిగి వాడికి నిద్ర పడుతుంది అన్నమాట. ఎందుకు చెప్తానంటే ఇది బైబిల్లో ఉన్న సత్యము. దేవుడు చెప్తాడు, ఎలాంటి వారికైనా సరే మీరేంటి అంటే మూర్ఖులు నోరు మూపించడానికి మీరేంటి అంట? అందరికీ భర్తే మంచోడు కాదు, తిడతాడు, కొడతాడు, గొడవ పెట్టుకుంటాడు. భర్తలు లోబడి ఉంటే ఏ గొడవ ఉండదు. అలాగే భార్య కూడా మూర్ఖురాలు అనుకోండి, ఏం చేయాలి? మనం లోబడి ఉంటే, సమాధానంగా ఉంటే సరిపోదు. అలాగే ఇక్కడ చదువుతున్నాము, ఏమని చదువుచ్చు అంటే ప్రతిదానం చేయడానికి దుర్మార్గులు అందరూ కూడా ఏం చేస్తారంట? రాజు కింద అధిపతులు కూడా వాళ్ళు కూడా క్రియ చేస్తారు. అలాగే స్టెప్ బై స్టెప్ అనేక అధికారులు ఉంటారు. వాళ్ళందరికీ ఏం చేయాలి? మనము లోబడాల్సిందే. లోబడటమే దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు అనేకలు ఒకరికొకరు లోబడిపోవడం వల్ల ఏమవుతున్నాయి? గొడవైపోతాయి. గొడవకి ఏమైపోతున్నాయి? ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఉద్యోగాలు ఊడిపోతే ఎవరు పట్టుకుంటారు మనల్ని? ఉద్యోగాలు ఊడిపోతే సడన్గా ఎవరు పట్టుకుంటారు? తెలీదా? ఈఎంఐ ఫోన్ కొంటే ఈఎంఐ, బైక్ కొంటే ఈఎంఐ, కార్ కొంటే ఈఎంఐ, ఇల్లు కొంటే ఈఎంఐ. ఈఎంఐ వస్తుంది మీ దగ్గరికి. ఈఎంఐ వస్తుంది. ఉద్యోగం ఊడిపోయిందంటే నీకు అయిపోయింది, నీకు ఇంకా నీ ఫటాక్ అంతే, ఏం లేదు. అందుకని ఇప్పుడు ఉద్యోగం మానేయమంటే కూడా మానట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కట్టకపోతే ఈ వదిలిపెట్టరు. అదే ప్రతి ఒక్కటి ఈఎంఐ అంటున్నారు. కానీ ఈఎంఐ కట్టకపోతే ఊరుకుంటుందా? ఏ ఎంఐ కట్టకపోయినా ఊరుకుంటుంది. కానీ చెప్పండి, ఈఎంఐ కట్టకపోతే మాత్రం ఊరుకోదు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే మనము లోబడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనం చదివినాము, లోబడే ఒక అనుభవం మనకు ఉండాలి. మూడవది కలిగి మనం చూసినట్లయితే మనము పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం 5వ వాక్యం చూడండి. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం 5వ వాక్యం. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ మనం చూసినట్లయితే మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం అండి. ఏమంటే మనం పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తము. 5వ వాక్యం చదివారు కదా, ఏమని రాస్తుంది? పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం వల్ల అది ఎరుగటే దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఏ విషయంలో? ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ తప్పు లేకుండా మనం పరిశుద్ధంగా ఉంటే కనుక మన మీద ఎవరు కూడా నేరం మోప వీలు కానే కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చి నేరం మోపుకొని ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా మనం ఉంటే కనుక ఏ ఒక్కడు కూడా మన మీద నేరం మోపే అవకాశము ఉండదు. కాబట్టి మనం ప్రతి ఒక్క మాట విషయంలో కానీ, క్రియ విషయంలో కానీ, ప్రవక్త విషయంలో కానీ, ఏ ఒక్క విషయంలో కూడా మనం ఎటువంటి యొక్క తప్పు లేకుండా ఉంటే కనుక ఏ విషయంలో ఎవరు కూడా దుర్మార్గం మనం దూషించకుండా ఉన్నట్లయితే మన మంచి ప్రవక్తను బట్టి గొప్ప ప్రతిఫలం మనం పొందడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనకి జీవితంలో పరిశుద్ధత చాలా ముఖ్యము. ఎందుకంటే దేవుడు మన యొక్క అవయవాలన్నీ కూడా తన చిత్త ప్రకారంగా నియమించాడు.
కాలు తీసుకొచ్చి తల మీద పెట్టి తల తీసుకొచ్చి కాలు మీద పెట్టాడా? పెట్టలే. కాలు మాత్రం అపవిత్రంగా ఉండదు. ఎందుకని? మట్టిలోను బురదలోను ఏంటి ఎక్కడ కూడా నడిచింది. కానీ నోరు అట్లా ఉంటే కుదిరిద్దా? నోరు పైన ఉంటుంది, మంచిగా ఆహారం తింటాయి కదా. తల పైన ఉంటుంది, ఇంకా బాగుంటుంది. కాబట్టి ఎక్కడ ఏ అవయవం పెట్టాలో ఆ అవయవం ఎవరి ప్రకారం పెట్టాడు? దేవుడు తన చిత్త ప్రకారంగా దేవుడు పెట్టాడు. అందుకని చదువుతున్న వాక్యంలో పరిశుద్ధులుగా ఉండాలని దేవునికి నిర్ణయం అయ్యింది. చదవండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం దేవుని నిర్ణయం అది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చిత్త ప్రకారముగా, ఎవరి చిత్త ప్రకారంగా? దేవుని చిత్త ప్రకారంగా ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించాలి. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన యొక్క పరిశుద్ధులమును నిర్దోషములై ఉండాలి. ఎవరి చిత్తం అంటే మనం పరిశుద్ధులుగా ఉంటాము? దేవుని చిత్తము. చెప్పండి అందరూ. మనం పరిశుద్ధం అంటే ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం ఎలా ఉందంటే మనం పరిశుద్ధంగా ఉండాలని. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఎదుటి వారి దగ్గర మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. మనుషుల ముందు నటించే వారు ఉండకూడదు, కానీ దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా సంతోషంగా చేసేవారుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం రాసుకోండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటి కనపడని కాక క్రీస్తు దాసుని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించండి. కాబట్టి మనం మనుషుల ముందు నటించాలి ఉండద్దు. మనుషున్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉంటాం. కానీ దేవుని దగ్గర అలా నటించాలని కుదిరిద్దా? దేవుడు ఎక్కడ ఉన్నా సరే మనతో ఉంటాడు. ఏ స్థలంలో ఉన్నా సరే దేవుడు మన దగ్గర ఉంటాడు. దేవుని దగ్గర నటించాలని కుదిరిద్దా? కుదరదు. దేవుని దగ్గర జీవించడమే మనకు కుదిరిద్ది, కానీ నటించడం మనకే కుదరదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క 3ది మనం చూసినట్లయితే మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి దేవుని చిత్తం. కాబట్టి మన ప్రాణము, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ కలిగి జీవించాలి. అలాంటి జీవితమే దేవునికి ఇష్టమైన జీవితం. 4వది మనం చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం. చదవండి. 1 దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి మనిషి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో. దేవుడికి మేలు చేశాడు, ఉపకారం చేశాడు. సంఘానికి వచ్చి ఏం చేయలేకపోతున్నాం? మనం సాక్షి చెప్పలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? దేవుడు మనకు మేలు చేసి ఉపకారం చేశాడు, సంఘంలో సాక్షి చెప్పండి ఏం చేస్తాం? సిగ్గుపడుతున్నాం. దేవుడిని అయితే మనం అన్ని అడుగుతున్నాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అన్ని అడుగుతున్నాం. దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు. సాక్ష్యం చెప్పడానికి ఏమనిపిస్తుంది? మనకి అందరి ముందు సిగ్గుగా అనిపిస్తుంది. చాలా మంది సాక్ష్యం చెప్పడానికి మనస్సు రావటం లేదు. కానీ దేవుడు చెప్పబడుతుంది ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చేయక యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. దేవునికి ఏం కావాలంట? కృతజ్ఞతాస్తుతులు కావాలి. ఎగ్జాంపుల్ గా యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిస్తే ఆయనకి సాక్ష్యం చెప్పడానికి మహిమపరచ ఎంతమంది వచ్చారు? ఒకడే వచ్చాడు. ఆయన అడిగాడు, మిగతా 9 మంది ఎక్కడ? నేను 10 మందిని స్వస్థపరిచా కదా అన్నాడు. కానీ దేవుని చేత 10 మంది మేలు పొందితే ఎంతమంది సాక్షి చెప్పినారు? ఒకడే కదా. 10 మంది దేవుడు మేలు పొందిన తర్వాత సాక్షి చెప్పి ఎంతమంది అంట? ఒకే ఒకరు. అందుకని చదువుతున్న ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగ చేయక యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. అందుకని మన అందరూ కూడా దేవుని చిత్తం చేయాలంటే మనం ఏం చేయాలంట? ప్రతి రోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించాలి. ప్రభా ఇదిగో నాకు ఏం లేనప్పుడు నాకు అన్ని ఇచ్చారు, ఇదిగో నేను అడిగినప్పుడు నాకు అన్ని సాయం చేస్తారు, నేను దినస్థితిలో నన్ను జ్ఞాపకం చేస్తారు, ఇదిగో నా జీవితంలో మేలు ఉపకారంతో మీరు నింపారని చెప్పేసి ప్రతి ఒక్కదానికి ఏం చేయాలి, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎగ్జాంపుల్ గా నీకు ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం వరకు ప్రార్థన చేస్తావు, ఉద్యోగం వదిలితే ఏం చేస్తావు, ఇక ఉద్యోగం గురించి ప్రార్థన చేయడం మానేస్తావు. సరే మానేస్తావు, ఉద్యోగం ఉద్యోగం అవసరం లేదు. కానీ ఏం చేయాలి మనము, ప్రభా ఈ రోజు ఉద్యోగం చేస్తాంటే మీ వాళ్ళని, ఈ రోజు కడుపున 3 పూటలు తిన్నా అంటే మీ వాళ్ళని, ఈ రోజు నేను 10 మందికి గౌరవంగా నేను 10 మంది మధ్య బతుకుతున్నా అంటే మీ వాళ్ళని. అలా ప్రతిదానికి ప్రతిరోజు ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నేను రోజు ప్రార్థన చేస్తే నేను రాత్రి పొట్టు ప్రభా నీ యొక్క మహాకృపను బట్టి నేను నీ సేవకుడిగా ఉన్నాను, నీ యొక్క మహాకృపను బట్టి నీ ఇంట్లో నేను నివసిస్తున్నాను, ఇది నా వల్ల కలిగింది కాదు, మీకు స్తోత్రం ప్రభా అని ప్రార్థన చేస్తాను. కానీ ఒక సేవకుడు అంటే నేను గొప్పనేం అయిపోలేదు, ఏంటి దేవుడు తలుచుకుంటే 1 నిమిషం ఉంచవచ్చు, 1 నిమిషంలో తీసేయచ్చు, ఏదైనా సరే. కాబట్టి దేవుడిని అసాధ్యం ఏది లేదు. కాబట్టి మనకేముండాలంట, కృతజ్ఞత కలిగి ఉండాలి. 5వది మనం చూడండి, కృతజ్ఞత 3 వాక్యాలు ముగిస్తాను, కొంతమంది ఇప్పుడే వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం. మొట్టమొదటి ఏంటంట, దేవుని చిత్తాన్ని మనము చేయాలి. 2వది పాపం ఒప్పుకోవటమే దేవుని చిత్తం. 3వది పరిశుద్ధి కలిగి ఉండటమే దేవుని చిత్తం. 4వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తము. 5వది మనం చూసినట్లయితే ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. సరే 5:16 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ దినములు చెడ్డే కాబట్టి మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్త పడండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకోండి. అంటే ఏంటన్నా దేవుని చిత్తము, దినాలు చెడ్డే కాబట్టి సమయాన్ని మనం పోనీయకూడదు. ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి, స్వార్థ ప్రకటించాలి, ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చేయాలి, దేవుని వాక్య పరిచయం చేయడానికి ఇతరులకి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే దినాలు చెడ్డయి, సమయం కొద్దిగా అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి సమయాన్ని కూడా స్వార్థ ప్రకటించాలి కానీ, లేకుంటే సేవ చేయడానికి కానీ, లేకుంటే ప్రార్థించడానికి కానీ, లేకుంటే బైబిల్ చూడడానికి కానీ, లేకుంటే ఇతరుల కొరకు ఉపవాసం ఉండడానికి కానీ, లేకుంటే సంఘం కొరకు ఉపవాసం ఉంది కానీ, కుటుంబం కొరకు ఉపవాసం ఉండడం కానీ, ఏదైనా సరే మనం ఏం చేయాలంటే సమయాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తము. ఎవరు చెప్తాడు చెప్పండి. అందరూ ఆదివారం చర్చికి రావాలి, మానేసి ఇంటికాడ బిర్యానీ చేసుకుని బంధువులతో బీచ్కి వెళ్ళి అక్కడ తింటా అంటే బాగుంటుంది. అది దేవుని చిత్తమా? ఆదివారం నాడు చర్చి మానకూడదు. మీరు నమ్ముతారు నమ్మరు, ఈ 26 సంవత్సరాలు దేవుని సేవలో కాకుండా 4 సంవత్సరాలు విశ్వాస జీవితం ఎత్తుకొస్తున్నాను. ఈ దగ్గర 30 సంవత్సరాల విశ్వాస జీవితం నాకు తెలిసి 2 ఆరాధనలు మానేశాను అంతే. నాకు తెలిసి 2 ఆదివారాలు మానేశాను. ఇన్ని సంవత్సరాల్లో ఒక ఆదివారం ఒక అతను జైల్లో ఉంటే చూడడానికి వెళ్ళాను. ఇంకొకసారి నోట్లో పెద్ద గడ్డ వస్తే ఇక కదలలేక అలాగే ఉండిపోయాను. ఆ 2 ఆదివారాలు తప్పితే ఆదివారం ఆరాధన మానేస్తే నాకు తెలియదు 30 సంవత్సరాలు. విన్నారు? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం కాపాడుకోవాలి. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి సమయాన్ని మనం కాపాడుకోవాలి. చాలా మంది సమయం ఉంటే ప్రార్థన చేయరు, తిరుగుతూ ఉంటారు, తింటా ఉంటారు, పండుకుంటుంటారు, ఫోన్లు మాట్లాడుతుంటారు, ఫోన్లు చూస్తున్నారు, సమయం అంతా వ్యర్థం చేస్తారు. రేపు ప్రభు రాగల ప్రభు నన్ను తీసుకెళ్ళండి, ఎక్కడ తీసుకెళ్తాడు? నీ పాపం అంతా బరువు అయిపోయింది, లోకం అంతా బరువు అయిపోయింది, శరీరకాలు బరువు అయిపోయింది, శరీర సుఖం బరువు అయిపోయింది. నువ్వు ఎత్తబడవు. నువ్వు పరిశుద్ధంగా మహిమగా ఉంటే ఏ పాపం లేకుంటే ఆకర్షిస్తాడు దేవుడు వెంటనే. కానీ ఇన్ని పాపాలను పెట్టుకుంటే ప్రభురాడికి ఎత్తబడలేం. ఉన్నారా? ప్రభురాడికి ఎత్తబడలేం. అని నేను చదువుతున్నాం. సమయాన్ని పోనీయకుండా ఉండడానికి కారణం దినములు చెడ్డవి. చెప్పండి, దినములు చెడ్డవి, అంచె దినాలు, అపాయకర దినాలు, ఆ తర్వాత దుర్దినాలు. ఎదినంట దుర్దినాలు. ఇలాంటి దినాలు మనం వచ్చేస్తాం కాబట్టి మనం ఏం అంటే దేవుని సమయాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయాసపడటమే దేవుని యొక్క
చిత్తము. ఆ రోజులో మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంటే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడమే దేవుని చిత్తము. రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. రోమరాసు పత్రిక 8:27 త్వరగా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు హృదయములను పరిశోధించువాడు. ఆత్మ యొక్క మనస్సు ఏదో, శరీరం యొక్క మనస్సు ఏదో దేవుడు తెలుసు. ఆత్మానుసారంగా ప్రార్థించే వాళ్ళు ఎవరో, శరీరానుసారంగా తిరిగి నిద్రపోవాలి ఎవరో దేవుడు తెలుసు. అందుకని హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, శరీరం యొక్క మనస్సు ఏదో ఎరుగును. కాబట్టి ఆయన దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేస్తారు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆత్మ. ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ. కాబట్టి ఆయన ఆత్మానుసార వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తారు. ఎందుకని పరిశుద్ధులందరూ సంపూర్ణంగా మారిపోతే వాళ్ళు కూడా కలిసి మనం కూడా పరలోకానికి వెళ్తాం. వాళ్ళు సంపూర్ణం కాలేదు, లెక్క పూర్తి కాదంటే వాళ్ళు వెళ్ళడం లేట్ అయితే మనం వెళ్ళడము లేట్ అయితే. కాబట్టి మనకి జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒకరు పర్ఫెక్ట్ గా మారిపోతే మనం కూడా ఏం చేస్తామంట, పర్ఫెక్ట్ గా మారిపోతాం. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంట. పెళ్లి వయసు వచ్చిన వాళ్ళు. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు పెళ్లి చేస్తారు? పెద్ద అమ్మాయి పెళ్లి చేస్తారు. తర్వాత ఎవరు పెళ్లి చేస్తారు? అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న అమ్మాయి, నాన్న అక్కకి వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేయవా, అక్కకి వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేయవా, అక్కకి వయసు వచ్చింది ఇంకా పెళ్లి చేయవా అంటుంది. ఇప్పుడు ఎవరు తొందర వచ్చింది? పెళ్లి ఎవరు కావాలి? చెల్లి కావాలి. చెప్పేది ఎవరి పేరు? అక్క పేరు చెబుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆమె పెళ్లి నాకు అయింది. అలాగే పరిశుద్ధులు సంపూర్ణ చెందిన మనం కూడా వెళ్తాం. అదే పరిశుద్ధులు సంపూర్ణ చెందిన వాళ్ళతో మనం కూడా సీయోనుతో యెరూషలేము ఏకమై ప్రభువులు అక్కడికి వెళ్తాం. మనం సీయోను యెరూషలేము కలిసి అక్కడికి వధువుగా వెళ్తే రాస్తుంది. సీయోను యెరూషలేము కలిసి వధువుగా అక్కడికి వెళ్తాయి. కాబట్టి పెళ్లి కుమార్తె మనం అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధులు అందరూ కూడా మనము ప్రార్థించాలి. చివరిగా ఆ రోజు మనం చూసినట్లయితే ఏమని రాస్తుంది, ప్రభు యొక్క చిత్తము చేస్తేనే పరలోకానికి వెళ్తాం. 7వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వాక్యం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలా మంది ఏమన్నండి, మేము క్రైస్తవులు కదా, చర్చికి వెళ్తాం, బాప్తిస్మం పొందాం, కానీ పరలోకి వెళ్ళిపోతాం అన్నారు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడి పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకంలో తండ్రి చిత్తం చేసేవాడే ప్రవేశిస్తారు. ఈ దినాల్లో చాలా మంది చూడండి, నేను పాస్టర్ని, నేను దెయ్యాలు వెళ్ళగొడతాను, రోగులు స్వస్థపరుస్తాను, ప్రవచిస్తా, కింద మీద వాక్యం కూడా ఇలాగ అందరూ ఏమన్నారంటే మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులు స్వస్థపరచాలా, ప్రవచించలేదా అంటే ఆయన ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని చిత్తం చేయట్లా, అద్భుతాలు చేస్తారు, దెయ్యాలు కొట్టరు. ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, దేవుని చిత్తం చేయకుండా దెయ్యాలు ఎలా వెళ్ళగొడతారని అనొచ్చు. అంటే దెయ్యంలో ఎలా వెళ్ళగొడతారు దేవుని చిత్తం లేకుండా మీరు అనుకోవచ్చు డౌట్. ఆ డౌట్ బైబిల్లో ఏముంది, మోషేకి దేవుడు చెప్పాడు బండతో మాట్లాడు అని చెప్పాడు, కానీ ఆయన ఏం చేశాడు, బండను కొట్టాడు. కొట్టిన నీళ్ళు వచ్చి కదా. అంటే దేవుడు ఏంటంటే తన ప్రజలను చూశాడు, సేవకులను చూడలేక. ఎవరు చూశాడ, తన ప్రజలకు అవసరాన్ని చూసి ఇతను కొట్టిన కూడా నీళ్ళు ఇచ్చాడు. అలాగే దినాల్లో అనేక దైవ సేవకులు దేవుని చిత్తం చేయకూడదు, అక్కడ ప్రజల కొరకు అద్భుతాలు చేస్తాడు. అక్కడ ప్రజల యొక్క అవసరాల కొరకు ఏం చేస్తాడు దేవుడు, అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి వాళ్ళు అన్నారు మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులు స్వస్థపరచేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచించదంటే అయ్యా మీరెవరు నాకు తెలియకపోతే తెలియకుండా అద్భుతాలు చేశాడు. యేసుప్రభు శిష్యులు వచ్చి యేసుప్రభు అయ్యా ఎవడో మనం వెంబడించిన వాడు దెయ్యాలు వెళ్ళగొడతాడు. ఎవరంట, ఎవడో మనం వెంబడించిన వాడు అక్కడ దెయ్యాలు వెళ్ళగొడుతుంది, వాడిని ఆటంకపరిచి ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు ఆటంకపరచవద్దు, అలాంటి వారిని నా నామాన్ని చూడకుండా తీసేయద్దు, నా నామం గొప్పది కాబట్టి నా నామంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. అందుకని దేవుని బిడ్డ మనం చివరి ఒక వాక్యం ఇచ్చడం ముగించేస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి, ముగిస్తాను. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ
దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ లోకము నశించిపోద్ది, లోకంలో ఉన్న సమస్య నశించిపోద్ది. దేవుని చిత్తం చేస్తాడు నిరంతరం. అంటే ఏంటి? భూమి మీద పరలోకంలో. ఎక్కడంటే భూమి మీద పరలోకంలో. కానీ ఈ లోకంలో మాత్రమే కాదు, మనకి జీవితం, ఇంకొక జీవితం ఉంది. ఎక్కడంటే అది పరలోకంలో. ఇక్కడ శరీరంతో జీవిస్తాం, అక్కడ ఎలా జీవిస్తాం? ఆత్మతో జీవిస్తాం. భూమి మీద శరీరంతో జీవిస్తాం, అక్కడ ఆత్మ జీవిస్తాం. ఇక్కడ మనుషులతో జీవిస్తాం, అక్కడ దేవునితో జీవిస్తాం. ఇక్కడ భూమి మీద జీవిస్తాం, అక్కడ పరలోకంలో మనము జీవిస్తాం. ఇక్కడ మట్టిలో మనం నడుస్తాం, అక్కడ బంగారు వీధుల్లో మనము నడుస్తాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో లోకమును దాన్ని అసలు గతించుకోని కానీ దేవుని చిత్తం నిరంతరము తెలుసు. అందరికంటే మూసుకోండి. మొట్టమొదటి మనం చూసిన దావీదు గాని యేసు ప్రభువు గాని దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేశారు. రెండోది పాపం ఒప్పుకుంటే దేవుని చిత్తము. మూడోది పరిశుద్ధమైన దేవుని చిత్తము. నాలుగోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవుని చిత్తము. ఐదోది సమయమందు అసమయందు ప్రయాసపడటమే దేవుని చిత్తము. ఆరోది పరిశుద్ధుల వరకు విజ్ఞాపనం చేయడం దేవుని చిత్తము. ఏడోది దేవుని చిత్తం పరలోకంలో దేవుని చిత్తం చేయాలి. లోకము దాన్ని అసలు గతించిపోతుంది. దేవుని చిత్తం నిరంతరం నిలుస్తున్నాం. ఈ లోకమే కాదు, పరలోకం కూడా దేవుని ఉండబోతున్నాం. ఆ దినం కొరకు ఆధార కొరకు దేవుడు మనం సిద్ధపరచుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. నీ చిత్తము చేయుటకు నీకు సమర్పించెదా. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదా.